నరేంద్ర మోడీ ఏమున్నాడో చెప్తలేడు. యావత్ భారతదేశంలో ఏకైక నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4500 కిలోమీటర్లు నడిచి ఇప్పుడు మణిపూర్ నుంచి మొదలుపెట్టి బాంబే వరకు మహారాష్ట్ర వరకు వస్తుంటే ఆయనను రావణుడు అనడమేంది? ఆయన 10 తలకాయలట. అసలు ఏం భాష మాట్లాడుతున్నావురా బాబు? నువ్వు ముఖ్యమంత్రివేనా? ఒక చిన్న పిల్లాడు కూడా ఈ రాహుల్ గాంధీ మీద రావణుడు అనేది నేను వినలే. ఒక పక్క ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం పనులు చేసింది? ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నదా? 2 కోట్ల ఉద్యోగాలు, అదేవిధంగా బ్లాక్ మనీ తెచ్చి 15 లక్షలు ప్రతి పేదవానికి అకౌంట్ లో వేసినవా? అదేవిధంగా పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్ చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి వ్యక్తి. ఆఖరి రైతులు సంవత్సరం కాలం నడి రోడ్ల మీద ఎండనక వాననక ఎంతో మంది చనిపోవడం జరిగింది. కానీ వాళ్ళు అడిగింది ఏంటి? మేము పండించిన పంటకు మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలన్నారు. అంతే. మేము పంట పండిస్తాం, కానీ మాకు పెట్టుబడి అయితే ఉండాలి కదా. మేము పెట్టిన దానికి 2 రూపాయలు రావాలి కదా. దానికి కూడా ఇంతవరకు ఎలాంటి సాయం చేయనటువంటి ఆయననట రాముడు, ఈయననేమో రావణుడు అని పోల్చడం ఎంతవరకు న్యాయం ఉంది? ఆఖరుకు రాహుల్ గాంధీ గారు గుడిలోకి పోతే కూడా ఆపడం జరిగింది అక్కడ ప్రభుత్వం. అంతేకాదు మా కార్యకర్తల మీద దౌర్జన్యం. రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే జై రామ్. అరే ఎవరైనా వద్దన్నారా బాబు? నీ మీటింగ్ లో వచ్చి మేము ఎప్పుడన్నా గొడవ చేసినావా? ఏంటంటే న్యాయ యాత్ర. ప్రజలకు న్యాయం జరగాలి, పేదవానికి న్యాయం జరగాలి అనే ఆలోచనతో మణిపూర్ లో ఇప్పటి వరకు 700 మంది చనిపోయారు. మహిళలు నడి రోడ్డు మీద నేకుడుగా నడుస్తున్నది. కానీ ప్రధానమంత్రికి సమయం లేదు. ఒక్క రోజన్నా మణిపూర్ పోయినామా అని అడుగుతున్నా. ఆయననట రాముడు అయిపోయిండు, రాహుల్ గాంధీ ఏమో రావణుడా? ఏం మాట్లాడతావురా బాబు? నువ్వు ముఖ్యమంత్రివేనా? ఇంత చెంచాగిరి అవసరం లేదు అంటున్నా. ఇది చెంచాగిరి అంటారు. ఇది ఆ కుటుంబం ఇందిరాగాంధీ గాని వారి తండ్రి రాజీవ్ గాంధీ గాని ప్రాణాలు కోల్పోయిండ్రు. ఈ భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ ప్రజల గురించి ప్రాణం త్యాగం చేసిండ్రు? అంతకుముందు భారతదేశ స్వాతంత్ర్యం గురించి పోరాడి జైళ్ల పాలైనరు. అలాంటి కుటుంబాన్ని కించపరచడానికి అంటే రోజు రోజు పెరిగిపోతున్నది ఆయన ఇమేజ్. రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని రాముని ఆయుధంగా ఉపయోగించుకొని ఏ విధంగా నా హిందూ ఓట్లు తీసుకోవాలడానికి శాయశక్తుల కృషి చేస్తా ఉన్నారు. దాని మీద నేను దీన్ని ఖండిస్తున్నా. రావణుడు అనే మాట ఎట్లొచ్చిందో అంటున్నా. ఆయన రాముని ఆలోచన ఆనాడు రామరాజ్యం రావాలని ఏదైతే పేదల గురించి ఆలోచన చేసే ఆలోచనతో ఇన్ని కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు తిరుగుతుంటే ఆ ప్రభంజనం నేను పోయినుంటే మణిపూర్ లో అక్కడ కూడా జనం రోడ్ల మీద గిరిజనులు గాని హరిజనులు గాని అందరూ కూడా రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలుకుతుంటే అది చూడలేక బెంబేలు ఎత్తిపోయి ఆఖరుకు రాహుల్ గాంధీ గారి మీటింగును కూడా అడ్డం పడుతున్నారంటే ఎంత నీచ రాజకీయాలు జరుగుతున్నదో తెలుసు. అంతేకాదు ఇవాళ ఏది భద్రాద్రి రామస్వామి ఆయనకు కూడా ఇన్విటేషన్ రాలే. అక్కడ రామదాసు కష్టపడలే. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి రామునికి సేవ చేస్తే జయలలిత గారి వారికి రాలేదు. అంతేకాదు మరి మా దేశ ప్రెసిడెంట్ ముర్మురావు గారికి ఇన్విటేషన్ ఉన్నదో నాకైతే తెలియదు. కానీ ఈయననే అన్ని విధాల రామేశ్వరం పోతావు, అన్ని దగ్గరికి పోతావు, అన్ని రావుల గుడి పోతావు. కానీ తెలంగాణలో అతిపెద్ద రాముని గుడి ఉన్నటువంటి భద్రాద్రి రామస్వామికి ఎందుకు ఇన్విటేషన్ ఇవ్వలేదని అడుగుతున్నా. ఇస్తే మేము కూడా అక్కడ పూజారులు కానీ అక్కడ ఉన్నటువంటి వారు పోతారు కదా, ఎందుకు ఇవ్వలేదంటు. అదేవిధంగా ఇంకొకసారి రామునిగా చిత్రీకరిస్తే ప్రజలు వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా మీకు వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. ఆయన ప్రపంచాన్ని తట్టుకోలేక ఆయన కూడా ఆప్తే ఆఖరికి ఆయన ధర్నా కూడా చేశాడు ఆ గుడి ముందు.
ఇంతకంటే నీచ రాజకీయం లేదు. కేవలం డెవలప్మెంట్ జరగలే 10 ఏళ్లలో. కేవలం హిందూ ఓట్ల గురించే మీ తాపత్రయం. ఏమంటే రాముని భక్తులు మీరే, అందరం కూడా మేము రాముల భక్తులమే బాబు, దేవుడు అనేవాడు. అంతేకాదు ఫారూక్ అబ్దుల్లా అన్నాడు, రామ్ को हम भगवान मानते అన్నాడు, రామ్ జీ को हम भगवान मानते అన్నాడు. అలాంటి ఆలోచన కేవలం రాహుల్ గాంధీకే ఉన్నది. మరొకసారి హేమంత్ బిస్వాల్ శర్మ గారికి చెప్తున్నా, ఇలాంటి భాష మాట్లాడొద్దురా బాబు. మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో అస్సాంలో తుడిచిపెట్టుకోపోతుందని ఒక సవాల్ ఇస్తున్నా. ప్రజలందరూ గమనిస్తున్నారు. రాహుల్ గాంధీకి ఒక న్యాయం, మిగతా వాళ్ళకు ఒక న్యాయమా? మీ నరేంద్ర మోడీకి ఒక న్యాయం. రాహుల్ గాంధీ ఏం తప్పు చేసిందని మీరు రావణిగా చిత్రీకరిస్తున్నారు అంటున్నా. అంటే మైండ్ చెడిపోయింది. రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరుగుతుందనే ఉద్దేశంతో దీన్ని ఖండిస్తున్నా. తప్పనిసరిగా మేమందరం కూడా భగవంతుని పూజ చేస్తాను, రాముని కూడా పూజ చేస్తాం. కానీ నువ్వు పిలిచినప్పుడే పోవడానికి నీ పెళ్లి కాదు, మీ ఇంట్లో కొడుకు పెళ్లి కాదు, నీ బిడ్డ పెళ్లి కాదు. మీరు ఇన్విటేషన్ ఇవ్వడమేమిరా బాబు? దేవుని దగ్గరికి అందరం పోతాం. ఎవరు చెప్తే కాదు, దేవుడు అందరి దగ్గర ఉన్నాడు. భగవంతుడు ఇందు వాళ్ళడు అందు లేడు. ఎందెందు వెతికి చూసినా భగవంతుడు కలదే కల్చర్ మనది. కానీ కేవలం అయోధ్యలోనే రాముడు ఉన్నాడట, అక్కడికే పోవాలంట అని కొందరు మట్టి తీసుకుపోతారు, కొందరు బియ్యం తీసుకుపోతారు. ఏం పబ్లిసిటీ రా బాబు ఇది? ఇది కేవలం ఓట్ల రాజకీయం. అందుకుంటే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా పోయేటాడు పోతాం. అయోధ్య కట్టారు, అది మంచి విధానమే. కానీ పోయేటాడు పోతాం. మీ పిలిచినప్పుడు పోయి ఓట్లు దండుకోవడానికి చేసే ఈ రాజకీయ డ్రామాకు వ్యతిరేకం. తప్పనిసరిగా రాముని నాకంటే పూజ చేసేవాడు ఆంజనేయ స్వామి అంటే రామ భక్తుడని అందరున్నారు. రామ భక్తులు చాలా మంది. కేవలం రావణుడి నుండి చిత్రీకరించి రాహుల్ గాంధీని ఇన్సల్ట్ చేయడం, దీన్ని ఖండిస్తున్నా. ఇక ముందు ఇలాంటివి మాట్లాడితే వచ్చే అస్సాం ఎన్నికల్లో తుడిచిపెట్టుకోబోతారని ఆ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. रावण क्या बोल रहे? रावण इस बात से बोले कि दावत दी है आइए मंदिर को बोल के कांग्रेस पार्टी से रावण ने ये लोग रावण मैं कांग्रेस पार्टी बराबर राम की भक्त है, भगवान का पूजा करते, मैं रावण का नाम बोलने की वजह से हम खिलाफ है। रावण देश को दूसरा रास्ता बताया, किसी की बीवी को उठा के ले जाता है, क्या बोलो? इसी वजह से राम का दर्जा देने का हम रावण का नाम लेने से मैं खिलाफ हूं। थैंक यू।